ఫ్రెండ్స్, ఈరోజు పాల తాలికలు తయారు చేస్తున్నాం. ఫస్ట్ పాలు కాగబెట్టుకోవాలి ఇలాగా. తర్వాత ఒక పక్కన దానికి తగ్గట్టు బెల్లాన్ని మనం ఇలా కరగబెట్టుకోవాలి. ఇప్పుడు మనం పిండి కలుపుకొని ఇలా ముద్దలా చేసుకోవాలి. బెల్లం అందులో కొంచెం మీకు కలపడం చూపించట్లేదు ఫ్రెండ్స్. దాంట్లోని కొంచెం బెల్లం, చిటికెడు సాల్ట్ వేసి బియ్యం పిండిని ఇలాగా ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఇలాగ పాలల్లోని చేత్తోనే చేసుకొని అలాగ తాలికల్లా వేసుకోవాలి. అలా చేత్తోనే చేస్తారు ఫ్రెండ్స్ మా మమ్మీ. అలా చేస్తూ అలా వేసుకోవాలి పాలల్లో. ఇలా జారుగా ఇట్లా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇలా డైరెక్ట్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంతమంది జంతికలు గిద్దె ఉంటుంది కదా, దానిలో పెట్టి కూడా ఒత్తుకుంటారు. మా మమ్మీకి కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆవిడ ఇలా చేత్తోనే వేసేస్తున్నారు. ఇలా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. అలాగా మనం పాల తాలికలు అలా వేసేసిన తర్వాత తిప్పకుండా ఒక 5 minutes అలా ఉంచేసి స్లో ఫ్లేమ్ మీద కొంచెం సేపు అలాగా ఉడకనియాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఇందాక వేశారు కదా, ఇప్పుడు అవి చూడండి ఎంత కొంచెం అలాగా ఉడికినాయో చూసారా ఫ్రెండ్స్. ఇంకా కొంచెం ఉడకాలనుకుంటా ఫ్రెండ్స్. అలాగ అవుతాయి ఫ్రెండ్స్ పాలల్లో. ఇలాగా చేత్తో వేసుకుంటే ఇవి ఇలా వస్తాయి ఫ్రెండ్స్. షేప్ బాగుంది కదా ఫ్రెండ్స్. అది మా మమ్మీకి ఎక్స్పీరియన్స్ కాబట్టి అలా చేత్తో వేసుకున్నారు ఫ్రెండ్స్. మీరు జంతికలు దాంట్లోనే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంతసేపు అలా ఉడకనిచ్చాక మనం దాంట్లోని ఈ బెల్లం పానకం అవి ఈ గుండెకి బెల్లం కరుగుతుంది చూసారా, ఇలా కరగబెట్టుకొని దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉడుకుతున్నాయో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఉడుకుతుంది చక్కగా. మనం ఉడికించుకోవాలి మంచిగా. అలాగా బబుల్స్ వస్తాయి పైకి. ఇంకోటి చక్కెర బెల్లం పాకం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం ఆరనిచ్చిన తర్వాత ఇవి ఉడికిన తర్వాత మనం దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం తిప్పుదాం ఫ్రెండ్స్. తిప్పుతున్నా చూడండి ఎలా ఉడుకున్నాయో. చూడండి ఎలా ఉడికాయో చూసారా. ఇంకా కొంచెం ఉడకాలనుకుంటా ఫ్రెండ్స్. కొంచెం సేపు అలా ఉడకనియాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇలా ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్. ఇంకా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దాంట్లో బెల్లం పాకం కలపాలి. ఇదిగోండి మా మమ్మీ కలుపుతున్నారు చూడండి. ఇలా వడకట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే బెల్లంలో చెత్త, తుక్కు ఇంకా అవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్. నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా వడకట్టుకుంటే. ఇలాగా చూడండి చక్కగా ఇలా మంచిగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. దీనిలో సగ్గుబియ్యం కూడా వేస్తారు ఫ్రెండ్స్. ఇవి మీకు తాలికలు లావుగా కనిపిస్తాయి. ఇలా కొంచెం లావుగా వేశారు కదా, మాకు ఇలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు సన్నగా కావాలంటే మీరు జంతికల గిద్దెలతోనైనా ఒత్తుకోవచ్చు. ఇంకా అలా ఉడికేటప్పుడే మీరు కొంచెం సగ్గుబియ్యం ఉడకపెట్టేసుకుని వేసి ఇంకా అలా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈసారి మీకు ఆ రెసిపీ చూపిస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకోండి చూడండి, కొంచెం పంచదార అవన్నీ వేసి దాంట్లో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్.
తర్వాత ఇందాక కొంచెం పిండి కలిపిన తర్వాత మనం ఉంచుకున్నాం కదా ఫ్రెండ్స్, అది అలాగా ఇలా గిన్నెలో కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వాటర్ వేసి కొంచెం గిన్నెలో మంచిగా కలుపుకోవాలి. అది ఇందులో వేసుకోవాలి లాస్ట్లో. దీంట్లో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసారు మా మమ్మీ, ఇందా మీకు చూపించడం మర్చిపోయాను. ఇలాగా ఆ కలిపిన పిండి వాటర్ వేసి తిప్పుకోవాలి ఫ్రెండ్స్. దీని ఒక 5 మినిట్స్ మీరు చక్కగా మంచిగా దగ్గరకు రానిచ్చి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఇంకా అది మీకు పాల తాలికలు రెడీ అయిపోయినట్టే. దీంట్లో కొంచెం నెయ్యి వేస్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రెష్ మా ఇంట్లో చేసిన నెయ్యి ఫ్రెండ్స్. ఇది ఒక 2-3 స్పూన్స్ వేస్తున్నారు ఫ్రెండ్స్. చూసారు కదా, అదిగోండి మంచిగా మా మమ్మీ తయారు చేస్తారు నెయ్యి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చక్కగా. వెళ్ళి చూసారా, ఇందాక వాటరీగా ఉంది, ఇప్పుడు చాలా థిక్గా వచ్చింది. అదిగోండి చూడండి ఎంత బాగుందో పాల తాలికలు చూడడానికి. మంచిగా చేస్తారు ఫ్రెండ్స్ మా మమ్మీ. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. మీకు స్టార్టింగ్ అసలు చేయడం రాదు అన్న వాళ్ళు కూడా మీరు భయపడకుండా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈజీ, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. మీరు మంచిగా ఫాస్ట్గా ఏ ఫెస్టివల్కైనా చక్కగా చేసుకోవచ్చు. ఇది వినాయక చవితికి ఎక్కువ మంది చేసుకుంటారు. ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇంకా మనం సగ్గు బియ్యం ఇవన్నీ వేసాయి, కొంచెం లాంగ్ ప్రాసెస్. ఆ వీడియో కూడా మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాను. అయిపోయింది ఫ్రెండ్స్ పాల తాలికలు. చూడండి ఫ్రెండ్స్, పాల తాలికలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. చూసారా, మనం వేసిన నెయ్యి అదంతా మంచిగా ఇలాగా రెడీ అయిపోయింది. తినడానికి రెడీ ఫ్రెండ్స్. ఇంకా మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్.